దిలీప్ గారు ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అంటే నిధులు ఇవన్నీ అమలు వీటిని పక్కన పెడితే ముఖ్యంగా ఎవరు అర్హులు ఎవరికి అందుతాయి ఈ 6 గ్యారెంటీలు అన్నది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే రేషన్ కార్డే ప్రామాణికం అని అన్నటువంటి క్రమంలో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇవి కొత్తవి మళ్ళీ ఇస్తారా, ఇప్పుడు ఉన్నటి అన్ని రద్దు చేస్తారా అన్నటువంటిది చాలా క్వశ్చన్స్ ప్రజల్లో ఉన్నాయి. ఒకటి రేషన్ కార్డ్స్ మీకు జ్ఞాపకం ఉంటే సుప్రీం కోర్టు దాకా కేసు పోయింది. 19 lakh రేషన్ కార్డ్స్ ఎట్ టైం క్యాన్సిల్ చేస్తుంది గవర్నమెంట్ అధికారులకు వచ్చినాడు. సుప్రీం కోర్టు చాలా సీరియస్ గా కామెంట్ కూడా చేసింది 13 లక్షల రేషన్ కార్డు క్యాన్సిల్ చేయడం ఏంటంటే. సో ఇంకా స్ట్రీమ్ లైన్ కాలే, కొత్త కార్డ్స్ ఇష్యూ చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేసాం, అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నాం. ఆ రేషన్ కార్డే ప్రామాణికం అనే విషయాన్ని అఫీషియల్ కూడా మీకు చెప్పలేదు. సో ఆ గైడ్ లైన్స్ అన్ని ఫార్ములేట్ అవుతాయి విదిన్ వీక్ ఆర్ 10 days. రేషన్ కార్డు ప్రామాణికం, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులు అనేది ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి. చెప్పారు రేషన్ కార్డు అనేది రేషన్ కార్డును బట్టి అని చెప్పేసి అన్నారు. దాన్ని బట్టి దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది అన్నారు. ఇప్పుడు ప్రజాపాలనకు సంబంధించి 28th నుండి 6th వరకు ప్రజాపాలన ఉంటుంది, ఆఫీసర్స్ వస్తారు. అయితే అప్లికేషన్స్ మాత్రం రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటారు. అది డెఫినెట్లీ ఆయన స్టేట్మెంట్ నేను ఒప్పుకుంటాను, ప్రామాణికంగా తీసుకుందాం అన్నారు. కానీ బట్ మిగతా 19 లక్షల కార్డులు ఆకస్మికంగా రద్దు చేసిన సందర్భంలో చాలా మంది ఎలిజిబుల్ వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సో వాళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి ఆ కార్డ్స్ ఇష్యూ చేయడం కూడా ఇప్పుడు జరుగుతుంది. అందులో మా ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు శ్వేతపత్రం అంటే అది ఓన్లీ స్టేటస్ రిపోర్ట్. అక్కడ యాక్చువల్లీ ఏం జరిగింది, గతంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటని చెప్తారు తప్ప అది మా విజన్ డాక్యుమెంట్ కాదు. రేపు మేము చేయబోయే పద్ధతిలో ఏ రకంగా నిధులు సమీకరించుకుంటాం, నేను ఎట్లా ఓవర్కమ్ అవుతాం అనేది ఆ శ్వేతపత్రంలో ఉండదు. ఇట్స్ ఓన్లీ స్టేటస్. శ్వేతపత్రం ఇది స్టేటస్ రిపోర్ట్. స్టేటస్ లో కేవలం అప్పులు మాత్రమే చూపించారు, ఆస్తులు చూపించకుండా. అంటే ఏ విధంగా ఉన్నాయి, వనరులు ఎలా ఉన్నాయి, ఎక్కడ నుండి ఎంత వస్తుంది, ఈ విధంగా చెప్పకుండా అప్పు వరకు చెప్పి వదిలేశారు అనేది అటు బీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఒక మాట ఏంటంటే నరేష్ గారు అన్నారు, మీరు కూడా అన్నారు, ఆస్తులు అసెట్స్ క్రియేట్ అయితే అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 86,000 crores జెన్కో ట్రాన్స్కోలకు అప్పులు ఉన్నాయని మనం చూపించిన సందర్భంలో వాళ్ళ ఆస్తులే అసలు 6,81,00,000 కోట్లున్నాయని శ్వేతపత్రంలో కేటీఆర్ గారు అన్నారు. ఈ 6,81,000 కోట్లు సపోజ్ జెన్కో ట్రాన్స్కోకు ఉన్నాయని అనుకుందాం. వాళ్ళు తీసుకున్న కొత్త ల్యాండ్స్ కానీ కొత్త ల్యాండ్స్ 1,37,000 కోట్ల రూపాయలు ఉందండి శ్వేతపత్రంలో ఉంది. ఇప్పుడు మీరే కదా నమ్ముతారా? మేము నమ్మగలుగుతామా? అంటే వాటికి ఉన్న అసెట్స్ ట్రాన్స్ఫార్మర్లు అమ్ముదామా, ట్రాన్స్మిషన్ లైన్స్ అమ్ముదామా, వైర్లు అమ్ముదామా, లేకపోతే ఆ సబ్ స్టేషన్ల కోసం ప్రకృతి చేసిన జాగా అమ్ముతామా? ఆ అసెట్స్ అన్నది డెఫినెట్లీ అది ఒక ఫిక్స్డ్ అసెట్ అయితే తప్ప దాంతో ఇన్కమ్ వస్తుందని అయితే అనుకో. దట్ మే బి యూస్ఫుల్ టు ద పీపుల్, బట్ దానివల్ల ఆదాయం అదనంగా వచ్చేదంటూ ఏమి ఉండదు. తర్వాత ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు అక్కడ మీటర్లు పెట్టేందుకు 0.5% FRBM నిధులు అదనంగా కేటాయిస్తామనే కేంద్ర పాలసీ నాకు అర్థమైనంత వరకు వాళ్ళు ఎంత ఎక్కడ ఏ కన్జ్యూమ్ చేస్తున్నాడో స్టాటిస్టిక్స్ కోసం అడిగారు తప్ప మీరు ఆ మొత్తాన్ని టోటల్ గా గవర్నమెంట్ రిఫండ్ చేసుకుంటే ఎవరు ఆపుతారు? మీరు మీటర్ పెడతారు, రీడింగ్ తీసుకుంటారు, సబ్సిడీ ఇస్తారు, దానికి ఎవరు ఆపట్లే కదా. అదనంగా వచ్చే నిధులు మీరు ఆపుకున్నారు తప్ప దానివల్ల రైతులైనా రెసిడెన్స్ ముందే ఇవాళ మీటర్ పెట్టినా మీకు అది ఫ్రీ తప్ప మేము కలెక్షన్ చేయట్లేదని చెప్పుకుంటే ఆ గొడవ వచ్చి ఉండేది కదా. మీకు అదనంగా ఇంకో 30,000 కోట్లు లోన్ కింద వచ్చి ఉండేది. రైగోడ్ ఎందుకు వాళ్ళు పట్టుదల పోయి ఆరోగ్యాన్ని ఆపారో నాకైతే తెలియదు. బట్ డెఫినెట్లీ సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే మీరు ఇంకా ఉన్న ఎలక్ట్రిసిటీ ఫ్రీ కింద డిక్లేర్ చేసి కావాలంటే ఇంకా ఇంకొక యూనిట్ ఇంకా ఎక్స్ట్రా 10 రూపాయలు ఇస్తాను ప్రకటించుకోండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రకటించవచ్చు. సో శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. ఎక్కడ ఎంత కన్జ్యూమ్ అయిందో స్టాటిస్టిక్స్ లెక్కల కోసం వాళ్ళు అడిగారు తప్ప స్ట్రీమ్ లైన్ చేయడానికి పాలసీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నదని నేను అనుకుంటున్నా. అంతేగాని వీళ్ళు రాజధాని చేసి పొలిటికలైజ్ చేసి ఏదో మీటర్లు పెడుతున్నట్టు తద్వారా రైతుల దగ్గర వసూలు చేస్తున్నట్టు కొంత వేపత్సం సృష్టించారు. అది దానికి ఆ ఇంటెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉందని అనుకోరు, మాకైతే అసలు లేదు. ఎట్లా ఫ్రీ పవర్ సప్లై అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకోటి మీరు అనేది అసెట్స్ క్రియేట్ అవుతాయి, రాబడి కూడా రావాలి కదమ్మా. 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద మీరు పెట్టుబడి పెట్టారు, 1,00,000 కాకపోతే 97,000 కోట్లు కావచ్చు. వేరియస్ ఏజెన్సీ నుంచి లోన్ తీసుకొచ్చారు. ఆ ఇంట్రెస్ట్ ఈ రోజు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా, మనమే చూసాం. అసలు సింపుల్ గా చెప్పాలంటే మొత్తం రాష్ట్ర ఆదాయంలో 35% గతంలో తీసుకున్న అప్లై చెల్లించాల్సి వస్తే 35లో పెన్షన్లకు జీతాలు ఇవ్వకపోతే కేవలం 30 రూపాయలు మాత్రమే, 100లో 30 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేతిలో ఉన్నాయి. అది మీరు స్కీమ్ లో ఖర్చు పెడతారా, ఇంకేదైనా కొత్త ప్రాజెక్టులు కడతారా, లేదా అప్పులు పెడతారా? ఇవన్నీ అంటే నేనంటే ఇవన్నీ అప్పు ఆల్రెడీ చెప్పాను అనుకోండి 35 అంటే ఈ 30 రూపీస్ లోనే మీరు మీ ఫ్లోర్. శ్రీనివాస్ గారు
కృష్ణ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఇంతకుముందు దిలీప్ గారిని అడిగాను, ముఖ్యంగా అంటే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తారు, రేషన్ కార్డే ప్రామాణికం అన్నప్పుడు ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అమలుకు సంబంధించి అంటే దరఖాస్తు స్వీకరణ ఎలా ఉంటే అందరికీ అందుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలపై అనేక ఆరోపణలు, తప్పులు, అక్రమాలు అవన్నీ కూడా మనం ఎత్తి చూపినాం. కాంగ్రెస్ పార్టీ అయినా మేమైనా కానీ వేటి మీద ఎత్తి చూపిన మన విషయం మనకు అవగాహన ఉండి ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్త తరహాలో దాన్ని సంస్కరణ తీసుకురండి. మార్పుల ద్వారా, మంచి ఆలోచన ద్వారా, నిజాయితీ గల ఆలోచన ద్వారా ఆ మార్పులతో ఎంత సేవింగ్ చేయగలుగుతారు, ఎంత మిషన్ కాకుండా ఆపగలుగుతారు. అది కళ్ళ ముందర చెప్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు కదా. 19 లక్షల రేషన్ కార్డులు కట్ చేసినట్టు లేదా ఇంకో 21 లక్షలు రేషన్ కార్డులు కట్ అయినాయి. ఇంకా 80 లక్షల రేషన్ కార్డులు ఒక రాష్ట్రంలో ఉన్నాయి. జనాభా ఎంత? ఆర్థికంగా ఎత్తిన మంది గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. అంటే బిలో పావర్టీ లైన్ యాక్చువల్ గా ఎంత 80 లక్షల మంది ఉంటారా? ఇంకా కట్ అయినట్టు 90 లక్షల కలిపితే లక్ష కార్డులు ఉంటాయి, కోటి కార్డు. అంటే ఎక్కడ ఒక చోట తప్పు రిపోర్టింగ్ ఉన్నట్టుగా. అందుకోసమే ఇనెలిజిబుల్ పర్సన్స్ కి నిర్ద్వందంగా కట్ చేయాలి. దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సేవింగ్ అవుతుంది. అవన్నీ కూడా ఎన్నో కోట్ల రూపాయల యొక్క ఆ బియ్యం బ్లాక్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు. సగం కన్నా తక్కువ రేటుకు 12 రూపాయలు 15 రూపాయల కిలో చొప్పున అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కదా. దాని ద్వారా ఆదా అయితే శ్రీనివాస్ గారు, ఈ రేషన్ కార్డు అంటే నిలిపివేయడమా లేదంటే ఈ 19 లక్షల వాటికి సంబంధించి వాళ్ళు తీసుకోకపోవడమా, లేకపోతే అందులో ఉన్నటువంటి అంటే రేషన్ తీసుకునేటువంటి వాళ్ళకి కావచ్చు, అది ఉపయోగించేటువంటి వాళ్ళకి కావచ్చు, రేషన్ కార్డు తీసేస్తే వారు ఊరుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? అసలు ఏ కారణంతో తీశారనేది కూడా మనం లోతుగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే వీళ్ళు నోటీస్ ఇవ్వకుండా తీసేయాల్సిన వాళ్ళే తీసేశారా అనేది కూడా ఇక్కడ ఒక చర్చకు వస్తోంది. జ్యోష్ఠ గారు, ఇక్కడ రేషన్ కార్డ్ కట్ చేయడం అంటే ప్రభుత్వ పరంగా ఇంకా వేరే బెనిఫిట్స్ వచ్చేటి ఆగకుండా చేయండి. మీరు రేషన్ ఇనెలిజిబుల్ పర్సన్స్ కి రేషన్ ఇవ్వకుండా అది సాధ్యమవుతుంది కదా. సపోజ్ ఆరోగ్యశ్రీ లాంటి దానికి రేషన్ కార్డ్ కంపల్సరీ అనుకున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్ కి ప్రయారిటీ ఇవ్వండి. ఎవరికైనా కానీ ఇవ్వండి, సర్వీస్ ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి. దాని ద్వారా ప్రజల యొక్క డబ్బులకు ఆదా అవుతుంది. అదొక భారం కాకుండా హెల్ప్ చేయండి. మిగతా వాటికి రేషన్ తీసుకోవాలి వాళ్ళకి ఎందుకు అని చెప్తున్నాను. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మేము తినడానికి వాడతాం కదా, పోనీ కట్టయితే కట్టు. కానీ మిగతా దానికి నాకు యూజ్ అయితే చాలా ఒక భద్రత ఉంటుంది. ఆ రకంగా చేయడం ధైర్యం తప్పే ఉండదు. మంచి పనులు చేస్తే చెప్తున్నాగా మోదీ గారు ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళందరూ కూడాను దయచేసి మీ గ్యాస్ కనెక్షన్ గివ్ అప్ అనే ప్రోగ్రామ్ ఇచ్చినారు. గ్యాస్ కనెక్షన్ సరెండర్ చేయండి, సబ్సిడైజ్డ్ గ్యాస్ కనెక్షన్. దాని ద్వారా ఈ దేశంలో 3,50,00,000 మంది విడ్రా చేసుకున్నారు సబ్సిడీ. ఆ రకంగా మీరు పిలుపునివ్వండి, ఆదర్శమైనటువంటి కానివ్వండి, అప్పీల్ చేయండి. మేము కట్ చేస్తున్నాం అంటే శ్రీనివాస్ సార్ అప్పీల్ చేస్తారు కరెక్టే. అంటే ఒకవేళ మీకు రేషన్ వద్దన్నా, గ్యాస్ సబ్సిడీ వద్దన్నా, అంటే దాని వరకు పరిమితి వరకు తీసుకున్నా కూడా ఇప్పుడు మిగతాది ఆరోగ్యశ్రీకి సంబంధించి మీరు అన్నట్టు ఇప్పుడు ఆరోగ్య భద్రత దాని ఇష్యూ కూడా వస్తుంది. ఇవి తీసుకోకపోతే అది లేదు అన్నటువంటిది ఒకటి వస్తుంది. సో ఆ భయంతో కూడా ఈ రేషన్ కార్డు ఇక్కడే ఉంచుకుంటారు. ఒకవేళ సబ్సిడీ వద్దు అనుకుంటే రేపటి రోజున వేరేది అందదు అన్న భయం ఉంటుంది. సో అందుకోసం సబ్సిడీ ఎందుకు గివప్ ఇవ్వాలి అని చెప్పేసి సబ్సిడీ తీసుకుంటున్నారు. వచ్చే 50 రూపాయలు దాని మీద అష్యూరెన్స్ ఇస్తే ఈ కేటగిరీ ఫామ్ ఇస్తున్నాం చూడండి, ఆరోగ్యశ్రీ కింద మీకు అప్లై అవుతుంది, కేవలం రీజన్ మాత్రమే రాకుండా ఉంటుంది చెప్పండి. మీరు పెద్ద ఇంపాసిబుల్ కాదు చేయగలుగుతాం. మీరు చూడండి కదా, ఆర్థికంగా ఎన్ని రాష్ట్రం అని చెప్తున్నాం, ధనిక రాష్ట్రం చెప్తున్నాం. ఈ 9.5 సంవత్సరాలు ఆర్థికంగా బాగా ఇబ్బంది చెప్పుకుంటున్నాం. మరి ఈ యొక్క రేషన్ కార్డు ఎందుకు, బియ్యం ఎందుకు ప్రజలకు దీని మీద చర్చించారు కదా. నరేష్ గారు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మీరు మీ హయాంలో 19 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసినటువంటిది ప్రస్తుతం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టుగా
35% మేము వాటికి వడ్డీలకు కడుతున్నాము, 30% శాలరీలు ఇస్తున్నాము, మిగతా 35% సంక్షేమ పథకాలు ఆర్థిక క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆర్థికంగా మనం డెవలప్ అవుతున్న కొద్దీ మనం పెంచుకుంటూ వస్తా ఉన్నాం. మీ పార్టీ నాయకులు ఏం చేశారు? వారి మాటల్లో మనకు అర్థమైందంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టానుకూలంగా కేవలం అధికారం కోసమే ఇష్టానుకూలంగా హామీలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడ్డది. కానీ గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి? మేమున్న కాలము కళ్యాణ లక్ష్మి 50,000 చేసుకుని 50,000 నుంచి 75,000, 70,000 లక్ష రూపాయలు అంటే ఆర్థికంగా మనం పురోగమనం చెందిన కొద్దీ మనం వాటిని పెంచుకుంటూ వస్తా ఉన్నాం. కానీ మీ ప్రభుత్వము లేదా మీ పార్టీ ఏం చేసింది? ఇష్టానికి 6 గ్యారెంటీ అని చెప్పు, ఇంకేదో అని చెప్పు, అమలు చేస్తాం అని చెప్పు, ఎటువంటి అవగాహన లేకుండా ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాము. మనం ఏ సీఎం పదవి అయితే గుంపు మేస్త్రి పదవి అని భావించినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదే భాషలో చెప్పాలంటే మనం ఏదన్నా లోన్ పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు చివరి దశకు వచ్చింది. ఆ చివరి దశకు వచ్చినటువంటి ఇల్లు ఒక పెయింట్లు తలుపులు దరాలు పెడితే ఆ ఇంటికి కిరాయి వస్తుంది, లేదంటే కిరాయి కన్నా మనకన్నా ఉపయోగపడుతుంది. మరి ఆ సమయంలో ఇల్లును అట్లనే వదిలేస్తే దాన్ని లోన్ ని అప్పుగా చూపించేసి ఇల్లుని మాత్రం దాన్ని ఏమి లెక్కలేనటువంటి చూపించే ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. దానికి తలుపులు పెట్టి రంగులేసి ఏ రకంగా అది ఉపయోగపడి దాని వాల్యూ ఏ రకంగా పెరుగుతా ఉందో అటువంటి చేయలేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉంది అని మనకు స్పష్టంగా వారి గుంపు మేస్త్రి భాషలోనే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వారికి అర్థమయ్యే భాష అది అర్థమవుతుంది. కాబట్టి ఈ చిన్న పనిని చేయలేక పెద్ద ప్రాజెక్టులు కూడా పక్కన పెట్టి దాని యొక్క వర్త్ని తక్కువ చూపించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలకంతా అర్థమైంది. మా స్నేహ పథకం ద్వారా ఇంకా ప్రజల దగ్గర అయిపోయింది. ప్రజలందరికీ మేము చెప్పేదలుచుకునేది అయితే ఉందో రేపు సూటిగా మీ మీడియా ద్వారా మీ మీడియా యొక్క సహకారంతో మీ ప్రజల దగ్గర చేరవేర్చాం కాబట్టి ప్రజలకు అర్థమవుతా ఉంది రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఏం చేసింది, ప్రజలకు ఏం చేయబోతా ఉంది, ఏ రకంగా నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి, హైదరాబాద్ నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి, ఢిల్లీ స్థాయి నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏం జరగాలన్నా కూడా ఢిల్లీకి ఏ రకంగా పోయి రావాల్సి వస్తుంది, ఇప్పటికి 15 రోజుల్లోనే 10 సార్లు ఎందుకు ఢిల్లీకి పోయి రావాల్సి వచ్చింది, ఇవన్నీ ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి స్వపరిపాలన ఏ తెలంగాణ ట్యాగ్ అనుకుంటామో స్వపరిపాలన, ఆ స్వపరిపాలన మాత్రం ముఖాలు మాత్రమే స్వరాష్ట్రం వల్ల తప్ప పాలన అనేది స్వపరిపాలన జరగట్లేదు అనే విధంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా మరొక రకంగా వెనుక వారికి వేసి మరొక రకంగా వెనుక వేసి చూపిస్తా ఉన్నాను. నేను ఒక మీడియా ఛానల్ చూసానండి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మేము పొరపాటు చేసినాం, కేసీఆర్ గారు మేము వ్యతిరేకించినాం, కానీ ఈ పరిస్థితి చూస్తుంటే ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సోషల్ మీడియాలో 2 రకాలుగా ఇప్పుడు ఇటు ఎంత స్థాయిలో ఉంటాయో అటు వాళ్ళకు అంతే స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వాటిని ఆ ప్లాట్ఫామ్ పట్టుకొని మనం అంచనా వేయడం కష్టం. ఎవరి మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంటుంది. మీడియా ఛానల్స్ గురించి చెప్తా ఉన్నాం, మేము తప్పు చేసినాం, మిమ్మల్ని అనవసరంగా మా వల్ల ఏమన్నా ఓట్ బ్యాంక్ పోయినట్లయితే మనం క్షమించండి అనే రకంగా ఉన్నాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే 15-20 రోజుల్లోనే ప్రజలకు ఏ రకంగా వ్యతిరేకత ఏర్పడదు అంటే మీరు క్లారిటీ లేదు. ఎంతసేపటికి కూడా రైతు బంధు నేను అడుగుతా ఉన్నాను జోష్ణ గారు, సరే ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను, మరి రైతు బంధు ఎన్ని ఎకరాలు కుదిస్తామనేది ఎందుకు ఎలక్షన్ లో మేనిఫెస్టోలో పెట్టలేదు? ఎందుకు రైతు బంధు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వమని ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదు? ఎందుకు విధి విధానాలు ఖరారు చేయకుండా ఊరికనే December 9 తర్వాత అయితే మీకు 15,000 ఇస్తా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారు? ఆ ప్రకారం ఇప్పుడు వాళ్ళు చెప్పకపోయినా కూడా ఆర్థిక ఏ నాయకుడు ఒక్క నిమిషం అండి నేనేమంటా ఉన్నానంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించే ఏ నాయకుడైనా సరే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వద్దు అని చెప్పి ఏ నాయకుడిని చెప్తారండి? కానీ ఈ ముఖ్యమంత్రి చెప్పారు మీరు రేపటి నుంచి కరెంట్ బిల్ కట్టొద్దు అని చెప్పారు. ఇట్లాంటి నాయకులని రెచ్చగొట్టేటువంటి నాయకులని కేవలం అధికారం నాయకులని ఏమని అంటారు? దిలీప్ గారు అది కాదమ్మా, వారు అన్నట్టు చాలా మంది బాధపడుతున్నారంటే మరి మాకు వారికి తేడా 2% అని కేటీఆర్ చెప్పుకున్నారు కదా. మరి వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఓట్లు వేసారో వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడుతుండొచ్చు, ఓటు వేసినా మీరు అధికారంలో రాలేదని. డెమోక్రసీ బ్యూటీ కదా, ఒక ఓటుతో గెలిచినట్టే అధికారం మాకు వచ్చినట్టే తప్ప మీకు అనుకూలంగా ఉన్నాడు మీకు అనుకూలంగా ఉంటూనే ఉంటాడు. ఆ క్రిటిసిజం మా మీద ఎట్లా ఉంటుంది, ఇష్యూ అది కాదు. నేనేమంటానంటే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల వీళ్ళకు 8 ఇయర్స్ కి చూడండి, వీళ్ళ టైంలో కూడా క్రైసిస్ ఉండేది. ఆ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల వీళ్ళ క్రైసిస్ లోకి ఎప్పుడూ రిటైర్ పడ్డారు. ఎందుకంటే ఎన్నికలప్పుడు కూడా ముఖ్యంగా రాష్ట్రం అప్పుల కుప్పైంది, తెలంగాణను ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇంకా అప్పుడు ఈ శ్వేతపత్రం రిలీజ్ అవ్వక ముందు కాంగ్రెస్ నేతలు అంటే 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని అన్నారు. అంటే ఈ విద్యుత్ కు సంబంధించి ఇప్పుడు 81,000 కోట్లు ఇచ్చారు కానీ అప్పుడు 86-87,000 కోట్ల వరకు. అంటే
మీకు అంచనా ఉంది రాష్ట్రానికి ఎంత అప్పు ఉంటది, ఇంకా ఎక్కువ అంచనానే వేశారు ఇప్పుడు ప్రస్తుతం మీరు చూపించిన శ్వేతపత్రం కన్నా కూడా. హామీలు మాత్రం అప్పుడు ఇచ్చిన వాటికన్నా ఉన్నటువంటివి కాస్త ఎక్కువ చేసి ఇచ్చారు. అండ్ అవి కాకుండా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున, అంటే ఇవన్నీ ఎక్కడి నుండి తెస్తామనుకున్నారు? రీసెంట్ మీన్సే ఈ రోజు సిస్టమేటైజ్ చేస్తున్నాము. మీరు ఇద్దరు అన్నట్టు జనరల్ కన్వెన్షన్ గా అందరూ మాట్లాడింది అంటే 5 లక్షల కోట్లు రాష్ట్రం అప్పులు ఉంది, 5 లక్షల కోట్ల అప్పులు ఉందని చెప్పిన మాట వాస్తవం. యాక్చువల్ చూస్తే 6,71,000 కోట్లు ఉన్నాయి. ఈ అప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ పథకం చూడండి, 3 ఎకరాల దళితుల కన్నా ఆపేశారు. కళ్యాణ లక్ష్మి అనేది ఇస్తుండొచ్చు, చిన్న తక్కువ బడ్జెట్ కాబట్టి అది ఇచ్చారు. లేకపోతే డబుల్ బెడ్రూమ్ అన్నారు, కొన్ని 8,000 మంది 1,00,000 మంది కట్టేసి ఆపేశారు. ఏ స్కీమ్ అయినా వాళ్ళు దళిత బంధు కావచ్చు, నాట్ ఈవెన్ 3% వాళ్ళకి ఇవ్వలే, అన్ని ఆపారు. స్కీమ్ అని ప్రకటించడం, బడ్జెట్ లేక ఆగిపోవడం, ఇది అప్పుడే జరిగింది. అది ఇప్పుడు మా వల్ల ఇప్పుడు జరగడం కాదు. ఈ ఎవిడెంట్ గా ఆ రోజు ఒక క్రైసిస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనేది తెలియదు తెరవడం వల్లనే ఈవెన్ ఏ గురించి ప్రకటించి వాళ్ళు ఇవ్వలేకపోయారు కదా. ఆ కారణం చేతనే అపోజిషన్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అందరం కూడా ఈ రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో నెట్టి వేశారన్నమాట అన్నా. అది నిజమే కదా. ఈ రోజు శ్వేతపత్రం ద్వారా అది ఇప్పుడు మీకు తెలియంది కాదు కదా సార్. అప్పుడు రాష్ట్రం తెలుసు ఎంత పెద్ద అనేది మీరు మాట్లాడారు. అదే ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రజలు మీ వైపు చూడడానికి కూడా రీజన్ అదే. అయితే ఈ క్రమంలో మీరు ఇచ్చినటువంటి హామీలు అంతకు మించి ఉన్నాయి, అంతకు మించి ఉన్నటువంటి హామీలు. ఈవెన్ ఆదాయానికి సంబంధించి ఇప్పుడు లిక్కరు వీటి పైన కూడా పెద్ద ఎత్తున తాగుబోతుల తెలంగాణ అయిందని ఇంకా రకరకాలుగా చెప్పినటువంటి క్రమంలో వాటి దగ్గర నుండి మీరైతే అంటే ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారా చెయ్యరా అన్నటువంటి క్వశ్చన్ కూడా. ఎందుకంటే దాన్ని ఏమైనా తగ్గిస్తారా, ఈవెన్ భూములు అమ్మకాలు చేశారు అమ్ముకున్నారు అన్నటువంటి క్రమంలో అటువైపు చూడరా? ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను మేడం. ఇది ఇనిషియల్ గా మీరు మాట్లాడారు 20-25 రోజుల పరిపాలన మాది. ఈ 22-23 పరిపాలన లోపల మేము అసలు వాస్తవ పరిస్థితి మేము ఎక్కడ వేరు స్టాండ్ అని ఒక అంచనా వేసాం. అందరూ అనుకున్నట్టుగానే మీరు అనుకున్న 5 లక్షల కంటే 6,71,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఈ రోజు మీరు అన్నట్టు మేము అంతకంటే కదా ఎక్కువ హామీలు ఇచ్చినా అది కాలుష్యం లాగా 1,00,000 కోట్ల రిక్వైర్మెంట్ పథకాలు కావు. డబుల్ బెడ్రూమ్ లాగా 1,000 కోట్ల అప్పులు అవసరమైనటువంటి పథకాలు కావు. మీరు రైతు బంధు ఇచ్చినా, లేకపోతే మరొక రాయితీ ఇచ్చినా, లేకపోతే కంటిన్యూషన్ ఆఫ్ ఆరోగ్యశ్రీ చేసినా, బకాయిలు లేకుండా ఫీ రియంబర్స్మెంట్ చేసినా, ఇవన్నీ కూడా కాలుష్యంలో పెట్టిన ఖర్చులో 20% కూడా అదే రోజు మేము ఎత్తుకుంటాం. ఎక్కడెక్కడ దేశం మీన్స్ ఉన్నాయో స్టెబిలైజేషన్ కోసం మాకు కనీసం 3 months టైం పడుతున్నాయి కదా. 100 రోజుల లోపల మిగిలిన హామీలు నెరవేరుస్తా ఉన్నాం. ఒక 2 హామీస్ ఇచ్చినా కూడా రిమైనింగ్ హామీల కోసం మేము మా పొజిషన్ కన్సాలిడేట్ చేసుకుంటాం. ఇట్లా ఉండగా ఆబ్కారీ ఆదాయం పెరిగినట్టు ముందుగా ఆక్షన్ పెట్టుకొని అది కూడా ఎప్పుడో డిసెంబర్ రావాల్సిన ముందే వాళ్ళు అక్టోబర్-నవంబర్ లో సేల్ చేసి అది కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా అవకాశం లేకుండా వాళ్ళన్ని ఊడ్చిపెట్టి శుభ్రంగా ఖాళీ చేసి ఖజాని అప్పులో ఉప్పులు మాకు అప్పచెప్పారు. దీన్ని స్టెబిలైజ్ చేయడానికి మాకు సమయం పడుతుందా పట్టదా మీరు చెప్పండి. నేను హామీలు ఎక్కడతామని నేను అనట్లేదే. 100 days టైం పడతాం. ఆ 100 days లో రకరకాల మార్గాలు అన్వేషిస్తాం.